మాస్టర్స్ చేయడానికి చెప్పండి ఏ కంట్రీ బెటర్ అంటారు ప్రెజెంట్ సిచ్యువేషన్లో? మనకి బడ్జెట్ పరంగా చూసుకున్నా, వీసా కండిషన్స్ చూసుకున్నా, మనకి ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూపీ అప్లై చేయడానికైనా, ఎంప్లాయ్మెంట్ వీసాకి అప్లై చేయడానికైనా ఉన్న వీసా కండిషన్స్ కనుక చూసుకున్నా, అండ్ దాంతోపాటు పార్ట్ టైం కానీ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ చూసుకున్నా, యూకే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అంటే బడ్జెట్ పరంగా చాలామంది ఆలోచిస్తారు, అంటే తక్కువగా ఉంటుందా యూకే అయితే? కేవలం 10 to 15 lakhsలో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ లోన్తో కంప్లీట్ చేసుకోవచ్చు. మన వీసోర్స్ తరపున మనం అందించే సర్వీసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం స్కాలర్షిప్ని అందిస్తున్నాం. 6 lakh rupees వరకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది మన ద్వారా, మన కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర 200 యూనివర్సిటీస్ ఉన్న యూకేలో స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీ కావాలనుకున్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ దగ్గర నుంచి ఈవెన్ అడ్మిషన్ కూడా చూసుకుంటే మన దగ్గర 1 or 2 daysలో అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే అది ఎలా ఉంటుందండి ఆ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అనేది? అడ్మిషన్ ప్రాసెస్ అనేది యాక్చువల్గా చూసుకుంటే యూకేకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% అండ్ అబవ్ వస్తే అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. లేదు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో స్కోర్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ బేస్గా మనం అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. సో క్యాష్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వీసా డాక్యుమెంటేషన్స్ అంతా కూడా కంప్లీట్ చేసి వీసా ఫైలింగ్ చేస్తాం. అండ్ ప్రతి స్టూడెంట్కి మనం ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నాం వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ. కేవలం పేరెంటల్ ఇన్కమ్ బేస్గా మనం లోన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లో కనుక చూసుకుంటే కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్స్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మనం ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే కవర్ చేస్తాం. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇస్తారు. సో దాని తర్వాత నుంచి రీపేమెంట్ ఉంటుంది. కోర్సు పూర్తయ్యే వరకు మీరు వాళ్ళతో పాటు, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో పాటు ఉంటారా? అంటే ఫాలో అప్ ఉంటుందా? డెఫినెట్లీ మేడం, ఎందుకంటే మనం అకామిడేషన్ సర్వీసెస్ కూడా మనమే అందిస్తున్నాం. అండ్ కమింగ్ టు అకామిడేషన్ కానీ, అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవైతే ఖర్చులు అవుతాయో ఆ ఖర్చులన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పార్ట్ టైం చేసుకొని సంపాదించుకోవచ్చు. పార్ట్ టైం కూడా అఫీషియల్గా వారానికి 20 గంటలు చేసుకోవడానికి ఉంటుంది. లేదు పార్ట్ టైం చేయదలుచుకునే కండిషన్లో డైరెక్ట్గా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు వాళ్ళకి శాలరీ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు వచ్చే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, దానివల్ల వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఫుల్ టైం జాబ్ అప్లై చేసినప్పుడు అది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ యూకేలో మోరెవర్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 2 years కోర్స్ ఉంది, 1 year కోర్స్ ఉంది. ఎవరైతే 3 years 4 years ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇక్కడ జాబ్ ఆల్రెడీ చేశారో, ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి కోర్స్ అనేది సజెస్టబుల్. 1 year కోర్స్ ఈవెన్ బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటే కనుక అది బెటర్. అండ్ కమింగ్ టు మనకి 2 years కోర్స్ కనుక చూసుకుంటే దాన్ని మనం 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ అంటాము. సో అందులో ఏంటి అంటే 1 year ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తారు. సో ఆ 1 year ఇంటర్న్షిప్లో ఏంటి అంటే డైరెక్ట్గా కంపెనీలో ఇంటర్న్షిప్ చేసుకుంటారు. సో ఆ ఇంటర్న్షిప్ చేసుకొని కుదిరితే సేమ్ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే వేరే కంపెనీలో అయినా కానీ ప్లేస్మెంట్స్ యూనివర్సిటీ వాళ్ళే చేసి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈ వీడియో చూసి వీసోర్స్ ద్వారా వాళ్ళ పిల్లల్ని యూకేకి పంపించాలి అనుకునే తల్లిదండ్రులకు మీరేం ప్రామిస్ చేయగలరు? స్కాలర్షిప్ ఈజ్ అవర్ ప్రామిస్, ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ అవర్ గ్యారంటీ, అండ్ వీసా 100% వస్తుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా కూడా చేయడానికి కూడా మన దగ్గర 500 వీసాస్ చేసిన స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్కరు 10 to 12 seasons అడ్మిషన్స్ ప్రాసెస్ చేసి వీసా ప్రాసెస్ చేసిన స్టాఫ్ ఉన్నారు, ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. సో అందుకు అది మా రెస్పాన్సిబిలిటీ మేము చేసిస్తాం.